నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే హాట్ టాపిక్ అంటే మాట్లాడుకోవాలంటే ఏపీలో పోసాని కృష్ణమౌళి గారి అరెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా వరకు తను మాట్లాడింది అప్పుడేదో కోపంలో మాట్లాడాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ అది కోపంలో మాట్లాడినా ఏది మాట్లాడినా కూడా అదుపు తప్పి ఎవరు తప్పుగా మాట్లాడినా కూడా అది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పేసి అయితే మనకి తెలుస్తుంది. మొత్తానికైతే పోలీసుల విచారణలో అయితే తను పాల్గొనడం జరిగింది. తన తప్పుని ఒప్పుకున్నట్టు కూడా మరి బయటకైతే వార్తలు వస్తున్నాయి. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాసరగడ్డ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే పోసాని గారి అరెస్ట్ తర్వాత పోలీసుల విచారణ, ఫస్ట్ ఏమో నాకు ఏది తెలియదు, మర్చిపోయా, గుర్తులేదని చెప్పిన మనిషి, కానీ తర్వాత మాత్రం అవును నేను చేసింది తప్పే అని చెప్పేసి తను ఒప్పుకోవడం జరిగిందని చెప్పేసి మనకి బయటకైతే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరిగిందంటారు? ఎందుకంటే తను ఫస్ట్ హెల్త్ బాగాలేదన్నారు, తర్వాత ఒక 17 క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పలేదన్నారు, అండ్ ఇప్పుడేమో ఒప్పుకున్నారన్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అంటే క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నారంట పెద్దలు. అలాగే పోసాన గారికి ఉన్న 4 పూసలు రాలితే కానీ ఆయన నిజాలు బయట పెట్టాడు. ఎందుకంటే బేసికల్లీ పోసాని అనే అతను భయస్తుడు, కొంచెం పెరిగి వ్యక్తి. అతను మాట్లాడాలంటే భాష మీద పట్టు లేక కాదు, పొరపాటునో పోసాని గారు ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఏ వ్యాఖ్యలు చేశారు ఏంటనేది ఇప్పుడు నేను ప్రస్తావించకూడదు, బికాజ్ మీరు లేడీసే కొన్ని మన మాట్లాడకూడదు. ఎందుకంటే పోసాన గారు జీవితంలో అవునన్న కానీ ఇంత స్థాయికి వచ్చాడంటే తెలుగు భాష మీద, ఆయన సాహిత్యం మీద ఉన్న ఆయనకున్న గ్రిప్పు వల్ల, ఆ నాలెడ్జ్ వల్ల, ఆయన చదువుకున్న తెలివితేటల వల్ల ఇంత దూరం వచ్చారు. అలాంటి తెలుగు మీద మీకంటే నాకంటే పోసాని గారికి ఎక్కువ గ్రిప్ ఉంది. అలాంటి అతను మీడియా ముందు పొరపాటున మాట్లాడానంటే మనం ఎలా నమ్ముతామండి? అది పొరపాటున మాట్లాడడం కాదు, కావాలని ఇంటెన్షనల్గా ఎవరో ప్రేరేపిస్తేనో, ఎవరో మాట్లాడాలని స్క్రిప్ట్ ఇస్తేనో ఆయన ఆ స్క్రిప్ట్ మీడియా ముందు చదివారు. ఎందుకంటే ఒకసారి పొరపాటు పడవచ్చు, 2 సార్లు పొరపాటు. సరే, ఇప్పుడు మీరు ఉన్నాం మేడం, ఒక కాన్వర్జేషన్లో నేను మాట తోలి మిమ్మల్ని ఒక మాట అన్నాను అనుకో, తర్వాత శ్రీగారు సారీ అండి అని ఆ నెక్స్ట్ డిబేట్లో కానీ ఆ నెక్స్ట్ డిబేట్ చూస్తాక నేను మాట్లాడిన డిబేట్ నేను చూసుకుంటాను కదా. లేదు నా స్నేహితులు, నా సోదరులు ఎవరైనా చూసి అబ్బాయి ఏంటి ఒక మహిళను అలా మాట్లాడకూడదు, నోరెందుకు దూలాలంటే నెక్స్ట్ డిబేట్కి వచ్చినప్పుడు మీడియా ముఖం కానీ అమ్మా సారీ అది ఒక తప్పుగా మాట్లాడాలని చెప్పుకుంటాం కదా. మరి ఈయన అన్ని డిబేట్లు అంత తప్పుగా మాట్లాడి ఏ రోజన్నా మీడియా ముందు నేను తప్పుగా మాట్లాడానని ప్రస్తావించాడండి? లేదు. లేక ఆయన కేసు ఏం పెట్టారంటే మొన్న ఫస్ట్ కేసు అంటే ఇంకా చాలా కేసులు ఉండి చాలా కేసులు పెట్టాలి కూడా, ఆయన భాష మీద కూడా చాలా ఇది ఉంది. పెట్టిన కేసు అంటే ఆయన కమ్మ కులంలో పుట్టి కమ్మ కులాన్ని దూషిగా చూపించే విధంగా ఆయన మాట్లాడాడు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 23 మంది డీసీపీలు ప్రమోషన్ ఇస్తే 20 మంది కమ్మలు సంథింగ్ అని ఎలాగైతే తప్పుడు ఫేక్ ప్రచారం చేశారో, అలాగే నంది అవార్డ్స్ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నంది ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు నంది అవార్డ్స్ ఇస్తే ఆ యొక్క ఇచ్చిన సభ్యుల్లో 11 మంది దాదాపు 10 మంది కమ్మోళ్ళు అని చెప్పి ఈయన తప్పుడు ప్రచారం చేశారు. నిజంగా తెలుగుదేశం పార్టీ అప్పుడు నారా చంద్రబాబు ఇలాంటి విషయాల్లో సీరియస్ తీసుకొని అప్పుడే కేసులు పెట్టి అప్పుడే ఆధారాలు బయట పెట్టి ఉంటే ఇంత స్థితికి వచ్చేది కాదు. అప్పుడు ఆయన ఏమంటారు, ఏదో సామెత ఉంటుంది, పిల్లి గుడ్డిదైతే వీళ్ళకేదో చూపించింది అన్నట్టు ఆయన సైలెంట్గా ఉండి గుడ్డిగా ఉండి ఇది చేయటం వల్లే ఇంత దిగజారారు. నిన్నగాక ఆయన మొన్న మీడియా ముందు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, 2019లో మన ఇంటెలిజెంట్ విభాగం కానీ మనం కానీ కొంచెం ఈ దూరంలో ఉంటుంది. ఇన్ ద సెన్స్ మనం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, అంత స్ట్రాంగ్గా ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు అంత తప్పుడు ప్రచారం చేశారేంటో మనం చూసాం కదా. ఆఖరికి నా మీదే నేనే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారని చెప్తేనే సునీతమ్మ కానీ ఇంకొకరు నమ్మారు. సో ఈసారి అలాంటి ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ప్రతిదీ వాళ్ళు మాట్లాడిన ప్రతి టాపిక్ నిజాలు చెక్ చేసుకొని మనం ఇది చేయాలని చెప్పి ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడడం చూసాం. ఇప్పుడు అలాగే పోసాని గారు కావాలని ఇంటెన్షన్గా ఒక కులాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. అంటే ఇంతకుముందు మేడం మీరు చూస్తుంటే ఆ కులాన్ని ఈ కులం తిట్టడం, ఈ కులాన్ని ఇంకొక కులం తిట్టడం జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ కులాన్ని ఆ కులం తిట్టుకోవడం స్టార్ట్ చేసినాయి. జనరల్గా మీ కులాన్ని మీరు ఇప్పుడు కించపరుస్తూ మాట్లాడతారా? లేదు. నా కులాన్ని ఇప్పుడు నేను కించపరుస్తూ మాట్లాడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబటి రాంబాబుని చూడండి, ఆయన కులాన్ని ఆయన కించపరుస్తారో మాట్లాడారు. ఏమని మాట్లాడారు, నా కులం వాళ్ళకి ఈ మైండ్ ఉండదు, ఇంకోటి ఉండదు, పంది తింటాం, అలా బిహేవ్ చేస్తే ఇలా బిహేవ్ చేస్తామని ఆయన కులాన్ని ఆయన కించపరుచుకుంటూ మాట్లాడారు. అలాగే పోసాని కృష్ణమౌళి ఆయన కులాన్ని ఆయన కించపరుచుకుంటూ మాట్లాడారు. నువ్వు ఆ కులంలో పుట్టినందుకు ఆ కులంలో పెరుగు పక్కబో, ఆ కులాన్ని తిట్టే రైట్ నీకెవరు ఇచ్చారు?
ఆ కులంలో చాలామంది ఉన్నారు. నువ్వు అలా కులాన్ని కించపరుస్తూ మాట్లాడితే రేపొద్దున ఆ కులంలో పుట్టినోళ్ళు పెరిగిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి, సమాజం వాళ్ళు అందరూ చిన్నచూపు చూస్తారు కదా. అది కరెక్ట్ కాదని ఆయన మీద కేసు పెట్టారు. ఇంకా చాలా కేసులు పెట్టాలి. ఇతను కఠినంగా శిక్షించాలి మేడం. ఎందుకంటే ఇతను చాలామంది వైసీపీ పెద్దలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఏమని, ఆయన రాజకీయాలు వద్దు, క్షమించండి, తప్పైపోయిన రాజకీయాలని దూరంగా ఉంటా అని చెప్పి ఆయన విమర్శం బయటికి వెళ్ళారంట. ఇప్పుడు ఒక మర్డర్ చేసి అయ్యో తప్పు జరిగింది, నేను ఇంకెప్పుడు మర్డర్ చేయను, నేను మారిపోయానంటే శిక్ష పడకుండా ఉంటుందా? చేసిన తప్పుకి శిక్ష పడాలి కదా. ఈయన శిక్ష తప్పు చేశాడు, చేసినందుకు ఈయనకు శిక్ష పడితేనే ఇంకొకరు మీడియా ముందుకు వచ్చి తప్పుగా మాట్లాడకుండా, ఇంట్లో ఉన్న ఆ లేడీస్ని కానీ ఇంకొకరిని కించపరచకుండా మాట్లాడకుండా విధంగా మనం అతన్ని శిక్షిస్తేనే ఇంకొకరు భయపడతారు. ఇతను ఏదో మారిపోయారు కానీ వదిలిపెడితే రేపు ఇంకొకడు ఏమంటాడు, వాడికి అవసరం ఉన్నప్పుడు తిడతాడు, తిట్టి నేను మారిపోయా అంటాడు. ఇతను మారిపోయిన ఎప్పుడు రిలీజ్ అయింది మేడం? వైసీపీ గవర్నమెంట్ మరీ దారుణంగా ఓడిపోయి ఇంకా వైసీపీ గవర్నమెంట్ లెగదు రాదు ఇది కాదన్నప్పుడు అప్పుడు భయపడి అతను చెప్తున్నాడు నేను రాజకీయాలను విరమించుకున్నా అని చెప్పి అప్పుడు చెప్పాడు. తప్పైనప్పుడు ముందే చెప్పొచ్చు కదా, ముందే చెప్తే రెక్టిఫై చేసుకున్నావు కదా. సో ఇది కావాలని ఇచ్చేసింది మేడం. దీన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. దీంతో పాటు పోసాని గారు ఆ యొక్క మెమోలో చెప్పారంటే నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్క్రిప్ట్ ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టమన్నారు, ఎలా పెట్టమన్నారు, ఏ బూతులు తిట్టారిందో తాడేపల్లి నుంచి నాకు ఆదేశాలు కానీ నాకు స్క్రిప్ట్ కానీ వచ్చింది. దానికి అనుగుణంగానే నేను మీడియా ముందు మాట్లాడాను. మీడియా ముందు మాట్లాడిన తర్వాత ఆ వీడియోస్ కానీ రీల్స్ కానీ కట్ చేసి సజ్జల భార్గవ్ అనే అతను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పి క్లియర్గా చెప్పారు. నేను కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మా షర్మిలమ్మ విషయంలో కూడా ఇలాగే మీరు దొంగ వైఖరి అవలంబించారు. ఎందుకని ఆ రోజు పిఏ ఎవరైతే కేసు ఇష్యూ చేశారు మీరు, పిఏ ఒప్పుకున్నాడు. ఆ పిఏ లేదంటే ఎవరైతే ఎంపీ ఉన్నారో లేదా ఎంపీ ఆఫీస్ నుంచి పెట్టమని నాకు స్క్రిప్ట్ వస్తే నేను పెట్టాను, లేదు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తే నేను పెట్టాను చెప్పి అతను ఒప్పుకున్నా. కానీ ఇంతవరకు ఆ పెద్ద మనుషులు కనీసం మీరు విచారణ కూడా పిలవకుండా మీరు భయపడతా ఉన్నారు. మరి ఈరోజు పోసాని కృష్ణమూర్తి జడ్జి గారి ముందు లేదా పోలీసుల ముందు ఆ రిపోర్ట్లోనూ క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు, నేను సజ్జల తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే వచ్చిందో దానివల్ల చేశానని చెప్పాడు. మరి ఈరోజు పోలీసులు ఏం చేస్తారు, కూటమి పెద్దలు ఏం చేస్తారు, మీరు ఆ వైసీపీ పెద్దల మీద కేసు పెడతారా, వాళ్ళని విచారణ పిలుస్తారా, వాళ్ళు కూడా జైల్లో పెడతారా లేదన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క ఎవరైతే పోసాని కృష్ణమూర్తి ఉన్నారో ఆయన ఓన్లీ పాత్రధారి మాత్రమే, అసలు సూత్రధారి ఎవరో తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వాళ్ళపై మన అందరికీ తెలుసు. అక్కడ కట్టడి చేస్తే ఇవన్నీ అవుతాయి. అది కట్టడి చేయకుండా ఈ చిన్న వాళ్ళు పట్టుకొని నేను జైలు వేస్తాను రిలైజ్ ఫీల్ అవుతారంటే అలా కాదు కదా. అసలుని పట్టుకొని జైలు వేస్తేనే రిమైనింగ్ క్వశ్చన్ మొత్తం కంట్రోల్ అవుతారు. ఇప్పుడు మరి గొర్రెట్ల మాధవ్ గారి అరెస్ట్ అని కూడా అంటున్నారు. మార్చి 5వ తారీఖున పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటున్నారు. మరి ఆయన పరిస్థితి ఏంటంటారు? అంటే మీరు అన్నది వీళ్ళందరూ చిన్నవాళ్ళు అంటున్నారు. అంటే మెయిన్ హెడ్ ఎవరంటే మీరు సజ్జల గారిని అరెస్ట్ కావాలని అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావాలి? ఎవరు ఉంటే వాళ్ళు, సజ్జల గారు ఉన్న సజ్జల గారు అరెస్ట్ కావాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ తినలా. ఎందుకంటే వీళ్ళ నాయకులు యువతలు మాట్లాడుతున్నప్పుడు ఆయన దృష్టికి ఎందుకు పోదు? ఆయన దృష్టికి పోయింది. ఆయన ఎందుకు ఖండించలేదు? అసలు ఖండించడం అట్లా ఉంచు మేడం. ఆయన ఒక 2 సభలు మా శరీరం గురించి తప్పుగా మాట్లాడారు కదా. ఎవరు మనము ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బాబు గారి దగ్గరికి ఎల్లో శారీ కట్టుకొని వెళ్ళింది ఇంప్రెస్ చేయడానికి, ఆయన తప్పుగా మాట్లాడారు కదా. ఆయన మీద కూడా కేసు పెట్టాలి, ఆయన కూడా శిక్షించాలి, ఆయన కూడా జైల్లో పెట్టాలి కదా. మరి సో రాజు మంచోడు అయితే జనాలు మంచోడు అవుతారు, ప్రజలు మంచోడు అవుతారు. వాళ్ళు రాజు మంచోడు కాబట్టి రిమైనింగ్ సామంత రాజులు ఎలా మంచోడు అవుతారు మేడం వీళ్ళు అసలు? సో గోరెంట్ల మాధవ్ కూడా చూడండి, అతను తప్పు చేసిందే కాకుండా అతను ఏమంటున్నారు, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారంటే వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళ మీద నువ్వు కోర్టులో కేసు అయ్యి పోలీసులు కంప్లైంట్ ఇవ్వు. నువ్వు చేయకుండా వాళ్ళ మీద అంటే ఎందుకు? నువ్వు చేసిన తప్పు. నువ్వేమన్నా 5వ తారీఖు 6వ తారీఖు నిన్ను రమ్మన్నారు. ఇతను ముందేం చెప్తున్నాడు, నేను ఫ్రీగా ఉంటూ వస్తా, నీ నువ్వు ఒక సాధారణ మనిషివి, నీకు ఎంపీ సీటు కూడా లేదు, ఎంపీ కూడా ఓడిపోయాను, ప్రజలు వద్దని చిత్తుగా నేను ఓడించారు, నువ్వు ఖాళీగా రోడ్డు బేవర్సగా ఉన్నావు. నువ్వు మరి పోలీసులు నోటీస్ ఇచ్చినప్పుడు పిలవడానికి నువ్వు వెళ్ళడానికి ఏముంది? నీకు పని ఉంటే ముందుగా చక్కబెట్టుకో. నీకు 10 రోజులు 15 రోజుల ముందే నువ్వు నోటీస్ ఇస్తున్నారు కదా. మరి నువ్వు వెళ్ళడానికి ఏముంది? ఎగ్గొట్టడానికి ఒక సామెత, నాకు హెల్త్ బాగాలేదు, ఇంకోటి మా లాయర్ని పంపిస్తా. ఎందుకంటే ఈయన పోయాడనుకో, ఈయన అరెస్ట్ చేస్తారనో, కొల్లబరుస్తారేమో, అసలు నిజాలు బయట పెట్టేస్తారేమో, లేదంటే అప్పుడెప్పుడో వీడియో బయటకు వచ్చింది చూసారు మీరు, ఆ వీడియో అసలు నిజంగా ఆ వీడియో అయిందా కాదని చెప్పి కొన్ని చెప్పేస్తారని చెప్పి ఆయన భయం అయింది. అందుకే ఏం చేయాలో తెలియక కులాలను కూడా ఆయన రెచ్చగొట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా
సో మొత్తానికి అయితే ఈ అరెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. కొనసాగాలి. ఇలాంటి సంస్కృతిని ఎవరైతే పెంచి పోయిస్తున్నారో వాళ్ళ తొక్కి పట్టే నార తీస్తే కానీ, సమాజంలో ఇలాంటి చీర పురుగులు ఏరేస్తే కానీ నెక్స్ట్ జనరేషన్కి పద్ధతి అయినా కొంచెం మంచి నీతిపూర్వ నిజాయితీమైన రాజకీయ నాయకులు మనం ఇవ్వగలుగుతాం. వాళ్ళ తొక్కి పట్టి నార తీయాల్సిందే. నార తీసిన ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీన్ని స్ట్రాంగ్గా తీసుకెళ్ళాలి ముందుకి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.